నిజాలు నిప్పు లాంటివి. నువ్వు నిజం చెప్తుంటే మాకు కూడా కాలుతోంది ఇక్కడ. చెప్పు. అభితో కంపెనీ పెట్టిస్తుంది. నాకు తెలిసి నీకు పోటీగా అనుకుంటక్క. కంపెనీయా? నీ మాటలు నమ్మాలా? నిప్పు పట్టుకుని నిజం చెప్పకపోతే నేను చచ్చినట్టే అక్క. నిజమే అక్క. భిక్షపతి అనే అతను అభిని చిన్నప్పుడు అనాథాశ్రమంలో చేర్పించిన మాట నిజమే మేడం. నీకెలా తెలుసు? సూర్య చెప్పాడు మేడం. అసలు భిక్షపతి ఎవరు? వీధి పిల్లల్ని తీసుకొచ్చి అనాథాశ్రమంలో చేర్పించేవాడట. అభిని చేర్పించినప్పుడు తన తల్లి చనిపోయింది అని చేర్పించాడట. కాలుతుందక్క. విన్నావక్క? నేను నిజమే చెప్పాను. ఇప్పటికైనా నమ్ముతావా? నిన్ను నమ్మాలి అంటే నీలాంబరి వేయబోయే ప్లాన్స్ ఏంటో కనుక్కుని నువ్వే చెప్పాలి. నువ్వు ఇంట్లో ఉంటేనే కాదు, ఇంటి నుంచి గెంటేసినా సరే నీలాంబరి దాచిన రహస్యాలు చెప్పాలి. ఐశ్వర్య, బయటికి గెంటే. అక్క అక్క, అన్ని నిజాలే చెప్పాను కదక్క. బావగారు మీరైనా చెప్పండి. క్రిష్ బాబు చెప్పు నువ్వైనా. ఐశ్వర్య నువ్వైనా చెప్పమ్మా. సౌందర్య నువ్వైనా చెప్పవే తల్లి. ఐశ్వర్య, ఆలస్యం చేయొద్దు. అయ్యో ఉండనియండమ్మా, నిజమైతే చెప్పిందిగా. నిప్పు పట్టుకుంది కాబట్టి నిజం చెప్పింది. ఇక మీదట నిజం చెప్తుందని గ్యారంటీ ఏమిటి? ఘట్టమనేని కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండాలని కోరుకున్నారు మీరు. అందులో ఏ ఒక్కరూ లేకున్నా లోటే కదమ్మా, ఉండనియండి. చూసావా భవానీ, తన పట్ల నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించే మంచి మనసున్న మనిషి సౌందర్య. గుర్తు పెట్టుకో భవానీ, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంటే సౌందర్య నిన్ను క్షమించడం వల్లే, తన క్షమాభిక్ష వల్లే ఉంటున్నావు. కాబట్టి ఇక మీదట నువ్వు ఏం చేయాలనుకున్నా సౌందర్య పర్మిషన్తోనే చేయాల్సి ఉంటుంది. అక్క కాలుతున్నాయక్క, తీసేయమంటావా? కాలిని చేతులే కాదు, మనసులోని మలినం కూడా కాలి బూడిదవ్వని. నేను చూసుకుంటానండి, మీరు వెళ్ళండి. కాలిపోతుంది, కాలిపోతుంది సౌందర్య. నా మాట వినవే, తీయవే. అమ్మో తీయవే. అమ్మో నేను కూడా సౌందర్య సౌందర్య, ఇంట్లో ఉండనిచ్చిన మంచిదానివి. ఇది కూడా తీసేవా? మా బంగారం కదూ. ఏంటి మాట మారింది? మాట తీరు మారింది. మారాల్సింది మాట కాదు, మీ మనసులో ఉన్న చెడు. అది పోయేంత వరకు కాలని. అమ్మ సౌందర్య, కనికరించు తల్లి. నా నుదుటి రాతల కన్నా నా చేతి రేఖలే బాగున్నాయి అన్నారు. అవేమో కాలిపోతున్నాయి. ఈ భవానికి భవిష్యత్తే లేకుండా పోతుంది. భవిష్యత్తు లేకుండా పోతుందని ఇప్పుడు అర్థమైందా? ఎదుటి వారి మీద నిందలు మోపి వారి బాధని చూస్తూ ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదా? అనుభవించు, అయిపోయేంత వరకు అనుభవించు. చంద్రిక, పదవే. మీరిట్లనే ఉండండి. అయ్యో అమ్మా. నువ్వేంటి సౌందర్య, వాళ్ళని మేడం బయటకు పంపించమంటే పంపించకుండా ఇంట్లోనే ఉంచుకున్నావు ఎందుకు? అఖిలమ్మ కోరుకున్నట్టుగా తన కుటుంబమంతా ఒక్కటిగా ఉండడం కోసం మాత్రమే కాదు, భవానీ ఇంత మంచి ఫ్యామిలీలో ఉండి ఇన్ని కుట్రలు చేస్తుంది.
అక్క అంటే భయం అంటూనే అక్క వెనుక గోతులు తవ్వుతోంది. అంతెందుకు, ఇప్పుడు ఇప్పుడు చూసినావు కదా, ఇక్కడ ఉంటూ కూడా నీలంబర్ దగ్గరికెళ్ళింది. ఇక్కడే ఉంది కాబట్టి పట్టుకోగలిగాం. అవును సౌందర్య. ఇట్లాంటి వాళ్లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాళ్ళు వేసే ఎత్తులకి చెక్ పెట్టగలం. దూరంగా ఉంటే భయం అనేది ఉండదు కాబట్టి ఇంకా విచ్చలవిడిగా చేస్తారు. నేను నీలాంబర్ దగ్గరికి ఎందుకు పంపించాలనుకుంటున్నానో, భవానీ కూడా మన దగ్గరుంటేనే బావుంటది. చంద్రిక, అభికి నిజం తెలియాలంటే నువ్వు చెప్పిన ఆ భిక్షపతే ఇప్పుడు నోరు విప్పాలి. ఇప్పుడేం చేద్దాం సౌందర్య? నిన్ను నీలాంబర్ దగ్గరికి పంపించాలి. పద పద. అక్క! సౌందర్య, చేతులు కాలిపోతే ఏ పని చేసుకోలేం. బాధ్యత పెద్దరికాన్నిస్తది. పెద్దరికం మారేలా చేస్తది, మార్చేలా చేస్తుంది. ఒక్కసారి మీరు బాధ్యతగా ఫీలే చూడండి, అప్పుడు తెలుస్తుంది. పోనీలే సౌందర్య. మాయమ్మే ఎంత బాగా చెప్పావు. చెప్పాల్సింది చెప్పాను కదా, వదిలే సౌందర్య. తెలిసినవి చెప్పడం కాదు భవానీ బామ్మ, తెలియనివి కూడా నీతోనే చెప్పిస్తా. ఇనుమును కొలిమిలో కాలిస్తేనే దాని తుప్పు వదులుతుంది. ఎప్పటికప్పుడు నిన్ను ఇలా కాలిస్తేనే నీ తప్పు తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా మారితే మంచిది. ఎందుకంటే నువ్వు మారేంత వరకు నేను వదలనుగా భవానీ బామ్మ. పదవి చంద్రిక. అయ్యో, నువ్వైనా చెప్పు ఐశ్వర్య. చెప్పరా. భిక్షపతి ఉన్నాడా? ఉన్నాడు మేడం. విధి ఎంత చిత్రమైనది. 25 ఏళ్ల కింద తీసిన చిత్రం కోట్లు సంపాదిస్తుందంటే విచిత్రమే కదా. పాతికేళ్ల కిందటి పిక్చర్ అయినా పాతబడకుండా సూపర్ క్వాలిటీతో ఉంది. ఇదిస్తే కోట్లు వచ్చేస్తాయి. భిక్షం, మేడం, ఆఫీస్ అద్దరిపోయింది. ఏదో ఆఫీస్ అన్నాక నలుగురు వస్తూ పోతూ ఉంటారు కదమ్మా. అంతా షోప్ టాప్, పైన పటారం లోన్ లొటారం అంటారే, అలానే మేడం. చూస్తే అలా అనిపించడం లేదే. రోజు నలుగురి దగ్గర బిచ్చం ఎత్తుకునే భిక్షపతి ఈ రోజు 25 మందికి జీతాలిచ్చే లక్పతి అయ్యాడు. అదెలా? ఇదంతా మీ చలవే కదమ్మా. అయినా మీరిక్కడి దాకా రావటం ఏంటి మేడం? కాల్ చేస్తే నేనే కాకిలాగా మీ దగ్గర వాలిపోయేవాణ్ణి కదా. ఎవడైనా నమ్మిన బంటు అని చెప్పుకోవడానికి కుక్కతో పోల్చుకుంటాడు. నువ్వేంటి కాకితో పోల్చుకుంటున్నావు? కాకి హుష్ అంటే ఎగిరిపోతుంది. కొంపదీసి నువ్వు కూడా అలా ఎగిరిపోవడానికి చూస్తున్నావా? రామరామ, మీ దగ్గర పైకెళ్ళిపోవటమే తప్ప ఇంకేమైనా ఉంటుందో చెప్పండి మేడం. నన్నేం చేయమంటారు?
మీరిక్కడ దాకా వచ్చారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. అవును భిక్షపతి. అఖిలాండేశ్వరి తన అతి తెలివితో ఓ ఎత్తుగడ వేసింది కదా. తన వారసుడు దొరికాడు, ఇన్నాళ్ళు తనను సంరక్షించిన వాళ్ళకి తన యావదాస్తిలో సగభాగం ఇస్తానని బహిరంగ ప్రకటన చేసింది కదా. ఆ రోజు వాడిని పైకి పంపించాను. కాని ఆ ఎవిడెన్స్ను నామరూపాలు లేకుండా చెయ్యలేదుగా. అదెక్కడ ఉందో వెతకాలి. అది ఎవరి దగ్గరుందో గాలించి దొరికేంత వరకు వెతికించి వాళ్ళని పైలోకాలకి పంపించాలి. అమ్మా, నేనెవర్నో చంపుతానంటే నీకు చెమటలు పడుతున్నాయంటి భిక్షపతి? చంపటాలు చావటాలు మాట విని చాలా రోజులైంది కదమ్మా. అందుకే ఈ చెమటలు. భిక్షపతి, అభి ఆ ఇంటివాడు కాదు అని నిరూపించడానికి నువ్వుండాలి కదా. హ, నేనేవీ చేయను, నువ్వేం భయపడకు. చెమటలు తుడుచుకో. ఆ సాక్ష్యం అఖిలాండేశ్వరికి ఇవ్వడానికి ఎవడో ఒకడు వెళ్తాడు. అది అఖిలాండేశ్వరికి అందకముందే వాణ్ణి పట్టుకోవడానికి అన్ని రకాల ఉచ్చులు బిగించున్నాను. ఎంత తెలివిగా అఖిలాండేశ్వరిని చేరుకోవాలనుకుంటే అంత త్వరగా నా ఉచ్చులో చిక్కుకుంటాడు. ఆ ఇంటికి వెళ్తున్న పేపర్ వాడు, పాలవాడు, కొరియర్ వాడిని ప్రతి ఒక్కర్నీ కొనేశాను. ఆ ఇంటికి వెళ్లే ప్రతి ఫోన్ని ట్రాక్ చేయిస్తున్నాను. ఇవన్నీ నాకెందుకు మేడం? ఆ, నీకెందుకు చెప్తున్నానా అని డౌట్ వస్తుందా లేదా అనుకున్నా. వచ్చింది. ఎందుకో చెప్తాను విను. ఆ రోజు మనిద్దరమే రహస్యంగా చేస్తున్న పనిలోకి మూడోవాడు ఎలా వచ్చాడు? వచ్చి వీడియో తీశాడంటే ఏంటర్థం? ఈ నీలాంబరి నీడని కూడా అనుమానిస్తుంది. తెలుసు కదా, వాడు నీకు పరిచయం ఉండి ఉంటాడనే అనుమానం వచ్చింది. అందుకే వాణ్ణి వెతికే పని నీకప్పచెప్పడానికొచ్చాను. అమ్మా, వెతుకు, దొరికేంతవరకు వెతుకు. వాడెవడో నీకు తెలియని వాడైనా సరే నిజం వాళ్ళకి చేరిందో నీ ప్రాణం నా చేతిలో పోతుంది. గుర్తుపెట్టుకో. వాడెవడో అప్పుడే చచ్చిపోయాడు కదా మేడం. వాడితో పాటు సాక్ష్యం కూడా చచ్చిపోయి ఉంటుంది కదా మేడం. చూసావా భిక్షపతి, వాడు చనిపోయాడన్నావు, సాక్ష్యం మాత్రం చచ్చిపోయి ఉండొచ్చు అని డౌట్ పడుతున్నావు. అంటే అయ్యో, అది కాదమ్మా నా ఉద్దేశం. సరే సరే, ఏది ఏమైనా ఆ సాక్ష్యం అఖిలాండేశ్వరికి అందకూడదు. ఇంకో విషయం, ఆ సౌందర్య తెలుసు కదా? సౌందర్య అంటే అదే పార్వతిలా ఉంటుంది కదా. తెలుసు మేడం. దానితో మాత్రం జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. ఇదిగో చంద్రిక, వాడికి వేషాలు పిచ్చి. ఎప్పుడూ ఒకప్పుడు షాజహాన్ వేషం వేశాడంట. ఈ ఫోటోనే మనకిప్పుడు ఆధారం. నువ్వు ఇప్పుడు ముంతాజ్ల వేషం వేసి వాడిని బుట్టలో పడేయాలి. నేనా? నువ్వే ఎలాగోకలా వాడి ఆఫీస్లో జాయిన్ అవ్వాలి. అది ముంతాజ్గా అయితే ఇంకా ఈజీ అవుతుంది.
సరేనా? పద పద. అదిగో అది అక్కడే ఉందంటే మనం అక్కడికి వెళ్ళలేం. అమ్మో, ఈయన పెట్టిన టెన్షన్కి క్వార్టర్ వేస్తే గానీ మ్యాటర్ ముందుకు పోదు. అదిగో వెళ్తున్నాడు కదా, నువ్వు వెళ్ళి వాడి దగ్గర బ్యాగ్ కొట్టేసి. అలాగే. అరే ఎవడు నువ్వు? అరే పట్టుకోండి పట్టుకోండి, దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి, పారిపోతాను పట్టుకోండి. ఇదిగక్క బ్యాగ్. చంద్రిక, ఇప్పుడు వెయ్యవే బుర్కా. గుర్తుంది కదా, నువ్వు ముంతాజ్వి. ఆ షాజహాన్ని లవ్ లో పడేయాలి. వాన్నా? వాణ్ణి. నా ప్రేమకు హెల్ప్ చేసిన దానివి కదా, నీ ప్రేమ కోసం ఏదైనా చేద్దామనుకున్నాను. నువ్వేమో మరో ప్రేమ నువ్వు నడిపించమంటున్నావు. తప్పుతుందా? నాటకమే కదే. చేస్తానులేవే. సరే వెళ్ళు. ముంతాజ్, ఆహా సూపరే. వెళ్ళు వెళ్ళు. పద. సాబ్, ఇదేనా సాబ్? ఇది నా బ్యాగే. ఇంతకు నువ్వు? నాది అటు నుంచి వస్తుంది. మీది దొంగ అంటే వాడికి ఒకటి ఇచ్చి ఇది తెచ్చాను. వాడికి ఒకటిచ్చావా? ఏమిచ్చావు? మిఠికా ఇచ్చాను. చూసుకోండి, డబ్బులున్నాయంటున్నారు కదా. డబ్బులున్నాయని తెలుసు కూడా తెచ్చిస్తున్నావా? ఎవరమ్మా నువ్వు? నాది పేరు ముంతాజ్. ఇదిగా ఇతనే నా షాజహాన్. ఏంటి, ఇతను నీ షాజహానా? నా షాజహాన్. ఇతను కనిపిస్తే నా జానిస్తాది. ఇదిగో ముంతాజ్, నా డబ్బులున్న బ్యాగ్ ఇచ్చావు కాబట్టి నీకు కొన్ని డబ్బులు ఇస్తాను, తీసుకో. వద్దు సాబ్, మేము ఫ్రీగా డబ్బులు తీసుకోము. మరేం కావాలి? నేను నా షాజహాన్ను వెతుకుతున్నాను. అది దొరికేంత వరకు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించండి చాలు. ఎక్కడో ఎందుకు ఇప్పిస్తాను? నా ఆఫీస్లోనే ఇస్తాను. సాబ్, మీది ఏదో అంటున్నది. ఎక్కడో ఎందుకు, నా దగ్గరే ఉద్యోగం ఉంది. మీ షాజహాన్ దొరికే వరకు నేనే షెల్టర్ ఇస్తాను. నిజమా? మీది డీల్ చాలా పెద్దది సాబ్. వయసు కూడా చాలా పెద్దది. ఇక కవరింగ్ మొదలు పెట్టాలి. ఈ పక్కనే మా ఆఫీస్ ఉంది, వెళదాం పద. ఇప్పుడేనా? ఇప్పుడే. మీరు పదండి, నాది వస్తుంది. మీది ఫేసు ఒక్కసారి చూడొచ్చా? చిచి, నీ భాష నాకేంటి? బద్మాష్, ఏమి మాట్లాడుతుంది? నాది ఫేసు నా షాజహాన్ కి మాత్రమే చూపిస్తాయి. వెళ్ళు వెళ్ళు, నేను వస్తాయి. వామ్మో, సౌందర్య,
వాడు నాది మాటలకు పడిపోయాడు. ఏంటి? చిచి సౌందర్య, వాడు పడిపోయాడు. ఆఫీస్లో అందర్నీ అబ్జర్వేషన్లో పెట్టు. వాడితో క్లోజ్గా ఉంటూ నీకోసం ఏదైనా చేసేవాళ్ల వాడిని ఊరించు. అది చంద్రిక, నువ్వు అడిగితే వాడి దగ్గర లేని సాక్ష్యం కూడా తెచ్చిచ్చేలా చెయ్యి. చేస్తానే. సరే. నీలాంబరి, గిరి గీసి బరిలోకి దిగాను. ఇక చూపిస్తన్నా ఆట. అక్కడ చెప్పిన నా మాటల మీద నమ్మకం కుదరక ఇక్కడికొచ్చావా గని? అయ్యో స్వామి, మీ మాట మీద నమ్మకం లేక కాదు, కన్నబిడ్డ కదా, దాని ప్రాణం మీద భయంతో మిమ్మల్ని మరోమారు వేడుకుందామని వచ్చాను. అదే అర్థమైంది గని. నీ భయంలో ఉన్న కన్నతండ్రి ప్రేమ, నీ అనుమానం ఏమిటో చెప్పు గని.